కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, మనకు రక్షణకర్త అయిన దేవుడు ప్రభు అయిన మనకు రక్షణకర్తగా ఆయన అవటానికి నన్ను పంపు అని తండ్రిని అడిగాడు. నన్ను పంపు అని పంపితే, నువ్వు మానవులకు రక్షణకర్త అవ్వాలంటే మానవుడు అనుభవించే శ్రమలను నువ్వు అనుభవించాలి అన్నాడు. ఇప్పుడు నా కడుపు నొప్పి వస్తే ఎలా ఉంటుందో దేవుడికి తెలుసా? చెప్పలేదు, తెలియదు. ఓ దెబ్బ కొరడేది కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడికి తెలుసా? తెలియదు. యేసయ్య మనకు రక్షణకర్త అవడానికి మానవ శ్రమలను కూర్చిన అనుభవము పొందవాలి. అది మూడవ అనువాదం. నావన్నీ చెప్పలేదు. మనకు రక్షణకర్త అవుటకై మానవ శ్రమలను కూర్చిన అనుభవము పొందవలసి వచ్చింది. యేసయ్య ఇప్పుడు 33 సంవత్సరాల ఆయన ఎదుర్కొన్న శ్రమలన్నిటి ద్వారా మానవ శ్రమలో ఎలా ఉంటాయో ఆయన అనుభవించాడు. ఆకలి కొంటే ఎలా ఉండదో యేసయ్యకి తెలుసు. ఎండ వేళ తప్పికొంటే ఎలా ఉండదో యేసయ్యకి తెలుసు. ఇల్లు వాకిలి లేక అరణ్యములో పట్టుకుంటే ఎలా ఉండదో యేసయ్యకు తెలుసు. ఒక మానవుడు అనుభవించాల్సిన శ్రమలన్నిటినీ అనుభవిస్తే గాని ఆయన మనకు రక్షణ కాదు. మన మోస్ట్ ఎక్స్పీరియన్స్ యేసయ్య పొందిన శ్రమల కన్నా మరి ఎక్కువ శ్రమలు పొందిన వాడికి ఎవడు లేడు. ప్రతి మానవుడు అసలు మానవ శ్రమ ఎలా ఉంటుందో, మానవుడు అనుభవిస్తున్న శ్రమలను ఎలా ఉంటాయో టోటలీ అనుభవించి మానవులకు రక్షణకర్త అయ్యాడు. స్తోత్రం. ఇప్పుడు మనం ఏ బాధతో కూడా వచ్చిన యేసయ్య ఏం చేయగలడు? అర్థం చేసుకోగలడు. మాకు ఇల్లు లేదయ్యా అంటే యేసయ్య అంటే నాకు తెలిసిన ఇల్లు లేకపోతే ఎట్లుందో అంటాడు. నేను పేదవాడిని ప్రభు అంటే ఆ పేదరికం నాకు తెలిసినా నేను ఎలా ఉంటుందో అని అంటాడు. ఎవరికైనా ఆదరించగలిగిన శక్తి యేసయ్య. ఇప్పుడు మానవుకు రక్షణకర్త అవడానికి కూడా ఆయన ఏం చేయగలిగాడు? మానవ శ్రమలను అనుభవించవచ్చు. ప్రతి శ్రమ ఎలా ఉంటుందో ఆయన టేస్ట్ చేయవచ్చు. అలా టేస్ట్ చేస్తే ఆయన రక్షణకర్త అయ్యాడు. అందుకే పౌలపుస్తుడు అంటాడు, ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం, ఎబ్రీ పత్రిక ముగిస్తున్నాం. 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే. అసలు శోధన అంటే ఎలా ఉండదో, శ్రమ అంటే ఎలా ఉండదో, ఆకలి అంటే ఎలా ఉండదో, దప్పికంటే ఎలా ఉండదో, నొప్పి ఎలా ఉండదో అందరూ అసలు మట్లాది వారు రోజున సుమారు కొన్ని లక్షల మంది, 30 లక్షల మంది ప్రజలు హోసన్నా జయం, నీవే మా రాజు, ఇదిగా మా రాజు వస్తున్నారని చెప్పి కేకలేశారు. సరిగ్గా 5 రోజులు గడవ ఉండిపోయి వాళ్ళందరూ మళ్ళీ ఏమన్నారు? సిలివేయాలన్నారు. టోటలీ మళ్ళీ మారిపోయారు. మనుషులందరూ మన పక్షంగా ఉన్న వారందరూ అటు మారిపోతే ఎలా ఉండదో కూడా యేసయ్యకి తెలుసు. తండ్రి కూడా చేసి పెట్టేది, దేవుడు కూడా వదిలేసాడురా. ఒక పాపాత్ముడు కాబట్టి ఇదిగో మనుషుల దోషం అంతా నీ తండ్రి యేసయ్య మీద వేసి, అందరి దోషము ఆయన మీద వేసి అతన్ని దోషిగా చూసి వదిలేశాడు. దేవుడు కూడా ఒక మనిషిని వదిలేస్తే ఎలా ఉంటుందో యేసయ్యకు తెలుసు. మనందరి దోషమును బట్టి యేసయ్యను సిలువలో వదిలేశాడు. అప్పుడేగా నా దేవా నన్ను ఎలా నువ్వు చెయ్యి విడిచితివి అంటే పాపం పరిపక్వ స్థాయికి వచ్చినప్పుడు దేవుడు చెయ్యి విడిచిపెడితే ఆ మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో అది కూడా అనుభవించిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు. ఇవన్నీ అనుభవించి మానవ శ్రమలను గురించి అనుభవం పొంది మనకు రక్షణకర్తగా మారాడు. రక్షణకర్త అంటే అర్థమేంటి తెలుసా? రక్షణను రక్షణ కార్యాన్ని ఆయనే ఉత్పాదకుడు, రక్షణను ఉత్పాదకుడు, ప్రారంభకుడు. అసలు రక్షణ అనే పదానికి ఆరంభకుడు, ఉత్పాదకుడు ప్రభువైన యేసుక్రీస్తు. మనకు రక్షణకర్త అవుతాడు. ఆయన చేశాడు మానవ శ్రమలను గుర్చిన అనుభవం. ఈ మాట ఎందుకు చెప్పాను? అలా అనుభవ జ్ఞానం పొందాడు కాబట్టి ఆయన యొద్దకు వస్తున్న మనందరి బాధలను, కష్టాలను, శ్రమలను ఆయన ఏం చేసుకోగలడు? అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. యెషయా అక్కడ పెడుతుంది, ప్రభు
ప్రభు బాగా ఆకలిస్తుంది అయ్యా అంటే ఆకలిస్తే ఎలా ఉంటుందో తెలుసునా? అవును, బాధ వస్తే తెలుసు. అక్కడే ఉండి రొట్టె చేస్తానంటాడు. ఆ బాధ ఆయన అనుభవించాడు. అవునయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకు రక్షణకర్త అవటానికి కానీ మానవ సేవలను వేడుక. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆమేన్. మరి ఇప్పుడు ఆయనతో కూడా మనము శ్రమ పడిన